విజువల్ ఎఫెక్ట్స్‌కి ఇదివరకు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేవాళ్ళు కదండీ. ఇప్పుడు అదేమన్నా కాస్ట్ ఏమైనా తగ్గుతూ వచ్చిందా? చాలా తగ్గుతుంది. హ్మ్. చాలా తగ్గుతుంది. చాలా గ్రాండియర్ పెరుగుతుంది. ఇదేమన్నా రాజాసాబ్‌లో చూడొచ్చా ఆ మార్పు ఏమన్నా? ఏఐ మార్పు చూడకపోవచ్చు మీరు. విఎఫ్ఎక్స్ గ్రాండియర్ పెరుగుతుంది. రాజాసాబ్‌లో ఏఐ వాడలేదు. ఎంతవరకు విఎఫ్ఎక్స్ ఉన్నాయండి రాజాసాబ్‌లో? అంటే 30%, 40%? ప్రతి ఫ్రేమ్‌లో విఎఫ్ఎక్స్ ఉంటుందండి. హ్మ్. విజువల్ గ్రాండియర్ 40-50% ఆఫ్ ద మూవీ ఉంటుంది. 3D ఇంటరాక్షన్ ఒక 25% ఆఫ్ ద మూవీ. 3D ఇంటరాక్షన్. ఓకే. అదేమో ఒక పెద్ద ఎపిసోడ్ ఏమైనా ప్లాన్ చేశారా దానికి చాలా పెద్ద ఎపిసోడ్. అంటే నేను ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అంటే బికాజ్ ఆ మూవీకి ఆ ప్రమోషన్ ప్లాన్ ఉంటుంది కాబట్టి. 2 పార్ట్స్ అంటున్నారండి. పార్ట్ 2 కూడా రాబోతుంది. పార్ట్ 2 ఉంటుంది. బట్ ఈ పార్ట్ విల్ బి డన్ విత్ వాట్ ఎవర్ ఈస్ దేర్. టీజర్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో యునానిమస్గా టీజర్ అందరికి నచ్చింది. ఫ్యాన్స్ దాన్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ నార్త్లో రావాల్సినంత మైలేజ్ రాలేదంటున్నారు. అంటే అది జస్ట్ ఒక స్పెక్యులేటివ్ డిస్కషన్ అండి. అంటే ఫ్యాక్ట్ కూడా రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు తెలుగులో ఒక కామెడీ ఉంది. అది హిందీలో కామెడీ యాజెస్గా కనెక్ట్ అవ్వదు. సో అది ఆ డైలాగ్ క్యాచ్ అవ్వలేదు. బట్ సినిమాలో చాలా ఉంటుంది కంటెంట్. ఆ కంటెంట్ కనెక్ట్ అవుతుంది. విజువల్గా ప్రాబ్లం లేదు హిందీలో. తెలుగులో క్యాచ్ అయినంత అవ్వలేదు. అలా చాలా టీజర్స్ డే 1 అన్నీ అంటే మనకి 100% యాక్సెప్టెన్స్ ఉండదు. 80% యాక్సెప్టెన్స్ ఉంటుంది. తెలుగులో లక్కీగా 100% యాక్సెప్టెన్స్ ఉంది. అలానే ఒకసారి తెలుగులో కూడా ఇది బాగుంది, ఇది బాగాలేదు అన్నది ఒక అంటే మీరు ఏదో ఒక టీజర్ వెళ్తే ఈ షాట్లో విఎఫ్ఎక్స్ బాగాలేదు, ఈ షాట్లో యాక్షన్ బాగుందని చెప్తారు కదా. సో అంత మాత్రం ఆ సినిమా ఓపెనింగ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. రన్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. ఒక పర్టికులర్ షార్ట్ కనెక్ట్ కాకపోవచ్చు. అలా ఇక్కడ ఒక డైలాగ్ కనెక్ట్ అవ్వలేదు. లాస్ట్ ప్రభాస్ గారు చెప్తారు కదా, ఆ డైలాగ్ కనెక్ట్ అవ్వలేదు. మిగతా అంతా ఇస్ గుడ్. కాకపోతే మన టీజర్లు, మన ట్రైలర్లు అక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్గా అవ్వాలంటే అక్కడ కూడా పిఆర్ గట్టిగా చేసుకోలేము. ఎంత పెద్ద సినిమా చేసినా సరే. లేదు పిఆర్గా అది రీచ్ కరెక్ట్గానే ఉంది రాజాసాబ్. మీరు అనుకున్న రీచే వచ్చింది బాలీవుడ్లో కూడా అంటారా? బాలీవుడ్లో టీజర్కి మీరు అనుకున్న రెస్పాన్సే వచ్చిందంటారా? ఈజీ వచ్చింది. అంటే ఇక్కడ వచ్చినంత రాలేదంటే డైలాగ్ కనెక్ట్ కాదు. ఇక్కడ డైలాగ్ కనెక్ట్ అయింది, అక్కడ అవ్వలేదు. ఆ ఒక్క డైలాగ్ వల్ల అదొక్కటే. ఒక్క డైలాగ్ వల్ల కదా, ఒక్క డైలాగే కనెక్ట్ అవ్వలేదు. మిగతా అంతా బాగా కనెక్ట్ అయింది. అక్కడ రాజాసాబ్ గురించి అక్కడ నుంచి వస్తున్న ఆఫర్స్ ఏంటండి బాలీవుడ్ నుంచి? విల్ రిలీజ్ యాజ్ ఎ వెరీ లార్జ్ మూవీ. వాళ్ళే December 5th అడుగుతున్నారు. ఓకే. అంటే సంక్రాంతికి వెళ్ళొచ్చు ఇది సినిమా అంటున్నారు. చెప్పలేదు కదా. సో ఓకే, నేను ప్రీవియస్ ఇంట్రెస్ట్లో చెప్పాను. ప్రజెంట్ వచ్చి December 5th రావాలనండి. ఓకే. బట్ దిస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ ఫ్యాన్స్ ట్రేడ్ టు కమ్ ఆన్ January. సో January 9th వీఆర్ కన్సిడరింగ్ సీరియస్లీ. అంటే జనవరికి వస్తే సంక్రాంతికి వస్తే ఆ మూడు వేరే ఉంటుంది. ఇది సంక్రాంతి సినిమా అని. ఎందుకంటే ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. ప్రభాస్ లాంటి పెద్ద అవుట్ అండ్ అవుట్ సంక్రాంతి మూవీ అండి. ఆ అవకాశాలు ఉన్నాయి సార్ సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇంకా ఫైనల్ చేయలేదు. మొత్తం ఎంత సార్ ఫుటేజ్? ఎంత ఎంత రన్ టైంలో ఉండొచ్చు సినిమా? డైరెక్టర్ కావాలండి. బట్ ఇట్ విల్ బి అరౌండ్ 2 or 40 minutes ఆ రేంజ్లో ఎక్కడో ఉంటుంది అనుకోండి. అంటే డైరెక్టర్ కాదు సార్. ఏంటి సార్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ సినిమాతో ఎలాంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే చాలామంది చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు ఇలాంటి సినిమా చేయాలి. ఇట్స్ మచ్ బిగర్ దెన్ టీజర్. ఎంటర్టైన్మెంట్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్. గ్రాండియర్ ఈజ్ దర్. Different thrill elements. Story is very well drafted from beginning to end.